పుణ్యం కోసం దైవ దర్శనానికి వెళ్లిన వారిని మృత్యువు పలకరించింది. తొక్కిసలాట రూపంలో మరణం వెంటాడింది. 9 మంది అక్కడికక్కడే మరణించగా మరో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మృతుల్లో 8 మంది మహిళలు, 1 బాలుడు ఉన్నారు. ఇక మరణించిన వారంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గలోని శ్రీనివాసనగర్లో హరిముకుంద పండ అనే వ్యక్తి సొంతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నర క్రితం నిర్మించారు. స్థానికులు ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఈ గుడికి ప్రతి శనివారం, సోమవారం 2000 మంది, 5000 మంది భక్తులు వస్తుంటారు. ఇక కార్తీక మాసం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బస్సులు, ఆటోలు, కార్లలో 25,000 మంది దాకా తరలివచ్చారు. ఇంత రద్దీని ఊహించని ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదు. వాలంటీర్లను నియమించుకోలేదు. పోలీసులు, అధికారులు దృష్టి సారించలేదు. ఇదే పెను విషాదానికి కారణమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ నెలకొంది. 10 నుంచి 12 మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోకి వెళితే గర్భగుడి వస్తుంది. పైకి వెళ్లేందుకు దర్శనం తర్వాత కిందికి వచ్చేందుకు ఇదే మార్గం. ఇక క్యూ కోసం మధ్యలో స్టీల్ బారికేడ్ పెట్టారు. ఈ మెట్ల మార్గంలోనే తొక్కిసలాట మొదలైంది. దర్శనం చేసుకుని వచ్చే వరుసలోకి ఇటువైపు నుంచి జనాలు చొచ్చుకుపోయారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి తోపులాట మొదలైంది. క్యూలో ఉన్నవారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. బయటపడే ప్రయత్నంలో తోపులాట మరింత పెరిగింది. కొందరి కాళ్లు స్టీల్ బారికేడ్లలో ఇరుక్కుపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ రోదించారు. దీంతో ఏదో జరుగుతోందని భావించి బయటకు వచ్చేందుకు బలంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టీల్ రైలింగ్ విరిగిపోయింది. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. కింద పడిన వారిని తొక్కుకుంటూ చాలా మంది బయటకొచ్చారు. అంత తీవ్ర గందరగోళం, కేకలు, అరుపులు, ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు బలైపోయాయి. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని వెల్లడించారు. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన పలాస ఆసుపత్రికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సహాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన 9 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి మొత్తం 17 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి 3 లక్షలు, కేంద్రం నుంచి 50,000 కలిపి మొత్తం 3.5 లక్షలు ఇస్తామన్నారు. ఇక మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద తక్షణ సహాయంగా 10,000 పరిహారం లభిస్తుందన్నారు. మృతుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న 3 కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున బీమా కింద ఒక్కొక్కరికి అదనంగా 5 లక్షల చొప్పున సాయం అందుతుందని మంత్రి వెల్లడించారు.